అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్కి అయితే లైక్ చేయండి. అండ్ నోటిఫికేషన్ సింబల్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను అప్లోడ్ చేసిన వెంటనే వీడియోస్ అన్ని మీకు ఫుల్గా వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ రోజు అయితే శివరాత్రి కాబట్టి ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో నేను పెళ్ళాక ఫస్ట్ టైం అనమాట శివరాత్రి ఎంత గ్రాండ్గా చేయడం చూస్తున్నాను. అండ్ పుణ్యగిరి ఎంతమందికి ఐడియా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. జనరలీ వైజాగ్ వైపు ఉన్న వాళ్ళందరికీ పుణ్యగిరి బాగా తెలుస్తుంది అనమాట. ఇక్కడ అదే ఫేమస్. అండ్ ఈవినింగ్ అయితే చాలా అంటే చాలా మంచి జాతర జరుగుతుందంట. సో మార్నింగ్ మేమైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము. అండ్ ఈవినింగ్ కూడా ఫ్రెష్ అయ్యి అలా బయటకు వస్తున్నాం అనమాట. ఇక్కడ మా ఇంటికి చాలా అంటే చాలా దగ్గర అనమాట జాతర కానీ పుణ్యగిరి కానీ అవన్నీ కూడాను. సో మేము ఇంకా ఈవినింగ్ అలా 7కి అలా స్టార్ట్ అయ్యాము. బట్ ఎంత అంటే ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. నాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. సో ఫస్ట్ అయితే మేము ఇంటి నుండి స్టార్ట్ అయ్యాము, అలా నడుచుకుంటూ వస్తున్నాము. చెప్పాను కదా చాలా వాకబుల్ డిస్టెన్స్, చాలా అంటే చాలా దగ్గర అని చెప్పేసి. అండ్ నేను మార్నింగ్ నుండి ఈ బస్సెస్ చూస్తూనే ఉన్నాను. ఇవి పుణ్యగిరికి వెళ్ళే బస్సెస్ అనమాట. ఇవి ఫ్రీ బస్సెస్. అలా జనాలు ఎక్కుతూనే ఉన్నారు, అసలు గ్యాప్ లేదండి. ఎవ్రీ 5-10 minutesకి ఒక బస్సు వెళ్తూనే ఉంది. అక్కడ అసలు చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. బట్ ఈ రోజు పుణ్యగిరి వెళ్ళడం మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ కూడాను. సో ఈవెన్ నైట్ ఏంటి రేపు నెక్స్ట్ ఒక 2-3 days వరకు, జనరల్ 9 days వరకు ఇలానే జరుగుతుందంట. ఒక 2-3 days వరకు ఫుల్గా రష్ ఉంటుంది. సో ఇంకొక బస్సు కూడా ఎదురైతే అలా చూసుకొని మేమైతే ఫస్ట్ ఇంకా రోడ్డు మీదకి అయితే వచ్చేసాము. ఇదంతా జంక్షన్ అనమాట. ఈ జంక్షన్ నుండి అసలైన జాతర అంతా స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ ఇక్కడ పెద్ద శివుడు గుడి ఉంటుంది అనమాట. పక్కనే అమ్మవారిది ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మవారు చాలా అంటే చాలా ఫేమస్ అనమాట, దారగంగమ్మ తల్లి అని చెప్పేసి. అండ్ ఈ అమ్మవారి కూడా రోడ్డు పైకి ఫుల్గా కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది కూడా. ఇంకా అలా చూసుకొని మేమైతే ఇంకా తీర్థంలోకి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ చూస్తే ఫుల్ స్టాల్స్ ఉన్నాయండి, మామూలుగా కాదు. నేను రీసెంట్గా ఎంగేజ్మెంట్ పెళ్లి షాపింగ్ చేసుకొని వచ్చాక ఆ చార్మినార్ అవన్నీ వెళ్ళే బదులు ఇక్కడ కొన్నా అయిపోతుంది అనుకున్నాను. ఎందుకంటే అన్ని స్టాల్స్ పెట్టారు. శివరాత్రి నేను ఎక్కడా చూడలేదు ఎంత గ్రాండ్గా చేయడం. లైక్ ఇక్కడ పుణ్యగిరి మెయిన్గా ఉండడం వల్ల చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. ఇక్కడ అంతా కూడా బాగా చేయడం. అండ్ ఫుల్గా స్టాల్స్ ఉన్నాయి, లైక్ వంట సామాన్లు, ఇట్లా డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ కూడాను. సో ఇక్కడ ఉండి నేను ఒక పోపు గిన్నె అయితే చూస్తున్నాను తీసుకుందామని చెప్పేసి. అండ్ మనం జాతరలోకి వెళ్ళాక ఏదో ఒకటి తీసుకుంటే కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. ఓకే ఇదా జాతరలో కొనుక్కున్నామని చెప్పేసి. నాకు ఇక్కడ అంతా చూస్తే ఇలా చైల్డ్హుడ్ మెమరీస్ అలా గుర్తొస్తున్నాయి అనమాట. లైక్ చిన్నప్పుడు ఏదైనా ఇలా జాతర పెడితే వెళ్ళి ఎన్ని కొనేసేవాళ్ళం. ఇప్పుడు చాలా అంటే చాలా తగ్గించేసాము. ఎందుకంటే లైక్ మన ఇంట్లోకి ఎన్ని వస్తువులు అవసరం అయితే అన్నీ రావాలి, ఊరికి అన్ని కొన్నా కూడా అవి ఎక్కడ పెట్టడానికి ప్లేస్ ఉండట్లేదు అని చెప్పి. అండ్ ఇక్కడైతే కృష్ణుడి బొమ్మలు ఎంత క్యూట్గా ఉన్నాయో. బట్ ఆల్రెడీ మా ఇంటి నుండి కృష్ణుడు ఉంటాయి కాబట్టి ఈసారి ఏం తీసుకోలేదు. సో ఇక్కడైతే చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా బ్యాంగిల్స్, కృష్ణుడి బొమ్మలు, డెకరేటివ్ ఐటమ్స్, వంట సామాన్లు. అండ్ చిన్న చిన్న క్యూట్ క్లిప్స్ ఎంతమందికి గుర్తున్నాయి? ఈ క్లిప్స్ అయితే చిన్నప్పుడు తెగ కొనేమని మారం చేసేదాన్ని. ఇప్పుడు అంతా ఇంట్రెస్ట్ తగ్గిపోయిందండి. అండ్ తర్వాత అయితే ఇక్కడ నేను స్టిక్కర్ ప్యాకెట్స్ కోసం వెతుకుతూ ఉన్నాను. ఎన్ని ఉన్నా కూడా బ్యాంగిల్స్ కానీ, స్టిక్కర్ ప్యాకెట్స్ కానీ, క్లిప్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ చూస్తే ఇంకా కొంటూనే ఉంటాం కదా. అది చాలా అంటే చాలా కామన్ మన లేడీస్కి. అండ్ ఇక్కడ అలా చూసుకున్న తర్వాత అయితే ముందుకు వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయి స్టాల్స్ అన్ని కూడాను. బట్ ఇక్కడ ఏంటంటే ఎగ్జిబిషన్ కూడా పెడతారనమాట. అది ఒక మంచి హైలైట్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ శివరాత్రికి ఎగ్జిబిషన్ ఏంటి అని చెప్పేసి. సో మొత్తానికి ఈ స్టాల్స్ దగ్గర చాలాసేపు అలా ఉన్నాం అనమాట. కొన్ని కావాల్సినవి కూడా తీసుకున్నాము. అండ్ సేమ్ చెప్పాను కదా లైక్ చార్మినార్ కూకట్పల్లి లాగే అనిపించింది నాకు. ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, స్టిక్కర్ ప్యాకెట్స్, స్టాల్స్ ఈవెన్ ఫుడ్ స్టాల్స్ కూడా ఫుల్గా ఉన్నాయి. అది ఒక స్ట్రీట్ అంతా ఒక ఫుడ్ స్ట్రీట్ లా ఉంది. అండ్ ఇక్కడ ఈ బొమ్మలు, ఈ కృష్ణులు అయితే ఇంకా క్యూట్గా అనిపించాయి. ఒక్కసారి చూసేసరికి చాలా కన్నులు పండగగా అనిపించాయి అనమాట, ఇన్ని కృష్ణులు ఒకేసారి చూసేసరికి. అండ్ తర్వాత వచ్చేసి ఈ ఖర్జూరం శనగలు, ఇవి ఎంత కామన్ కదా. చిన్నప్పుడు ఎవరి జాతరకి వెళ్ళా ఆ ఖర్జూరం శనగలు మాత్రం కంపల్సరీ తెచ్చేవారనమాట. సో ఈసారి అయితే మేము అస్సలు తీసుకోలేదు, ఎందుకంటే మేము తినట్లేదు అనమాట తీసుకున్నా కూడాను. బట్ చిన్నప్పుడు అవి చాలా అంటే చాలా కామన్. ఈ బుట్టలు అండ్ బొమ్మలు, నేనైతే ఎప్పుడు కూడా వంట సెట్ ఒకటి కొనుక్కునేదాన్ని. ఈవెన్ ఇక్కడ కూడా ఇప్పుడు వంట సెట్ ఉందా అని అడుగుతుంటే వాళ్ళు వచ్చి ఈ కప్ సెట్ ఉందని చూపిస్తున్నారు నాకు. సో వంట సెట్ అయితే లేదంట. చిన్నప్పుడు మా మమ్మీ అయితే అన్ని రకాల వంట సెట్లు, ఈవెన్ ప్లాస్టిక్, పింగాణి, స్టీల్, గ్లాస్, ఇంకా అది ఇది కాకుండా ఎన్నంటే అనుకునేదనమాట. ఎక్కడ జాతరకి వెళ్ళా ఫస్ట్ వంట సెట్టే. ఇప్పుడు మా అత్తమ్మ కూడా అలాగే అనమాట. నాకు ఏం కావాలంటే వెళ్ళి ఇంకా జాతరలో కొంటూనే ఉంటారు. ఇంక మేము కొనుక్కోవడమే పని అనమాట. సో మొత్తానికైతే మొత్తం రోడ్కి 2 sides
సైడ్స్ జాతర ఉంటూనే ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మేము ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళిపోయాం అనమాట. ఎగ్జిబిషన్ ఇలా క్లియర్గా రోడ్ మీద కనిపించింది. నేను చూస్తున్నాను ఇక్కడ ఎక్కడ ఎగ్జిబిషన్ పెడతారు అని చెప్పేసి, బట్ చాలా పెద్దగా పెట్టారు. లైక్ ఇంత పెద్దగా పెడతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఏదో చిన్నగా పెడతారేమో అనుకున్నాను, బట్ చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ కూడా మెయిన్గా ఏంటంటే మా ఇంటికి చాలా దగ్గర, అదొక ప్లస్ పాయింట్ అయింది. సో ఏ టైంకి వెళ్ళి కూడా పర్వాలేదు అనిపించింది. అండ్ మేము జస్ట్ వెళ్ళేసరికి చాలా అంటే చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంది. అండ్ ఇప్పుడు నుంచి ఇంకా ఇంకా క్రౌడ్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట, అస్సలు ఆగదు. సో నేను జనరల్ ఎగ్జిబిషన్కి వెళ్తే ఈ ఒక్క ట్రైన్ తప్ప ఏది ఎక్కనమాట. అది ఒక్కడే నాకు కొంచెం భయం లేకుండా ఉంటుంది, ఒక్క హంస ట్రైన్ ఒక్కటే. ఇంకేమైనా కూడా ఫుల్గా భయపడతాను. ఇంక తర్వాత అయితే ఇక్కడ బెలూన్స్ అని చెప్పి చూస్తున్నారు. అండ్ తర్వాత రింగ్స్ అనమాట. ఈ రింగ్స్ వేయడం నాకు ఇంట్రెస్ట్, కానీ ఆ కింద అంత మరి ఎక్సైటింగ్ వస్తువులు ఏం పెట్టలేదు, కొంచెం చిన్నవి పెట్టారనమాట. కొంచెం మంచి పెడుతుంటే వేసి ఉండేదాన్ని. అండ్ తర్వాత వచ్చేసి బాల్స్ గేమ్ ఉంది పక్కన. నేను ఎప్పుడు అసలు ఈ బాల్స్ గేమ్ అయితే ఎక్కడ చూడలేదు. ఇట్లా అక్కడ నెంబర్స్ రాశారు, పైన ఉన్నాయి కదా నెంబర్స్, మన కౌంట్ చేస్తారనమాట. ఇప్పుడు మన 5 బాల్స్ ఇస్తారంట 50 రూపీస్కి. ఆ 5-6 బాల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వేస్తే ఆ సమ్ కౌంట్ ఎంత వస్తుందో ఆ నెంబర్ ఉన్న గిఫ్ట్ అయితే మనకి ఇస్తారంట. సో నేను కూడా ట్రై చేస్తాను చెప్పి 50 రూపీస్ కట్టేసి 6 బాల్స్ అయితే తీసుకున్నాను. పాప ఇక్కడ ట్రై చేస్తున్నాను ఏమైనా వేద్దామా అని చెప్పేసి, ఏమొస్తుందో అని చెప్పి మొత్తం నా 6 బాల్స్ అన్నీ వేసేసాను. నేను వేస్తే సమ్ అంతా కలిపి 16 రూపీస్ ఎంత అయ్యిందనమాట. ఆ 16 రూపీస్ కూడా లైక్ ఇట్లా వచ్చినప్పుడు భలే హ్యాపీగా అనిపించింది. బట్ 50 రూపీస్ కట్టి 16 రూపీస్ ఇస్ ఫైన్ అనిపించింది. అండ్ ఈ గేమ్ అయితే నేను ఎక్కడ చూడలేదు, ఇక్కడే చూడడం. ఇది చాలా అంటే చాలా కామన్ అంటే ఈ గేమ్ అండి. అండ్ తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు ఇలాంటి వాటికి వెళ్ళాం, కానీ తర్వాత అంతా బయట అయిపోయింది. అండ్ చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక జాతరకు వచ్చాను. సో ఫైనల్ నేను 16 రూపీస్ బ్రష్ గెలుచుకున్నాను అనమాట. ఇక్కడ నా పక్కన ఒక పోలీస్ అంకుల్ కూడా విపరీతంగా ఆడేస్తున్నారు. అది అతనికి 5th or 6th గేమ్ అనమాట. ఫుల్ గిఫ్ట్లు అన్ని తీసుకుంటున్నారు అక్కడ ఉన్నవన్నీ కూడా. సో అతనైతే మంచిగానే వేస్తున్నారు. 6 నెంబర్ హైయెస్ట్ అనమాట. 1 2 3 4 5 6 టోటల్ 6 నెంబర్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 6 నెంబర్స్కే వేస్తున్నారు. అండ్ అవి కూడా వరుసగా లేవన్నమాట, జంబుల్ చేసి ఉన్నాయి. నాది మొత్తం 16 అయింది కౌంట్. సో బ్రష్ అనమాట. సో మొత్తాన్ని అయితే బ్రష్ అలా గెలుచుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడ వచ్చి జెయింట్ వీలు ఇంకా చాలా ఉన్నాయి. బ్రేక్ డ్యాన్స్ ఎంతమంది గుర్తుంది నాకు కామెంట్ చేయండి. బ్రేక్ డ్యాన్స్ ఎక్కితే మామూలుగా ఉంటుంది కదా అసలు. ఈవెన్ జెయింట్ వీలు, బ్రేక్ డ్యాన్స్, అండ్ చిన్నపిల్లలు అయితే ఊరికే ఎక్కి ఆడుకునే జారుడు బల్లలు అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను మా మామ అయితే ఫుల్గా ఫోటోలు దిగుదామని ట్రై చేస్తున్నాం, బట్ అది వీడియో అయిపోయింది అనమాట. ఫోటో అనుకున్నాము. అండ్ తర్వాత ఇక్కడికి వచ్చినా కూడా సేమ్ చెప్పాను కదా, క్లిప్స్, ఆ ఇయర్ రింగ్స్ తీసుకోకుండా అస్సలు వెళ్ళేదే లేదని చెప్పేసి అవన్నీ తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే చిన్నపిల్లలు గుర్రం ఉంది. నాకు ఈ ఉయ్యాలు ఎక్కాలనిపించింది అనమాట, బట్ అది ఓన్లీ చిన్నపిల్లలకేనంటే, పెద్దవాళ్ళకి కాయలేదంట. సో ఇంకెక్కలేదు. ఇవన్నీ హెలికాప్టర్స్, ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి అయితే మాత్రం చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది అండి. ఇది మనం చిన్నప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఇంకా పెరిగిపోయాయి. అప్పుడంతా కొంచెం ఊరు చివర అలా పెట్టేవారు. కాకపోతే మాకు అదొక అడ్వాంటేజ్, మా ఇంటి దగ్గర అన్నీ ఉంటాయి కొంచెం రోడ్ పైన. సో మేమైతే చాలా వాకబుల్గా వెళ్ళి అన్ని బాగా ఎంజాయ్ చేసి వచ్చాము. అండ్ చాలా అంటే చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే. ఇంత పెద్దగా పడతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా జెయింట్ వీళ్ళు ఏవో ఉంటాయి అక్కడ. ఇంకా నాకైతే కొన్ని తెలియని కానీ తెలియని, నేను అదే చూడడం ఏంటి ఇన్ని ఉంటాయా ఎగ్జిబిషన్లో అని చెప్పేసి. బట్ మొత్తానికి అయితే ఎగ్జిబిషన్ అవన్నీ చూసుకొని ఇంకా పక్కనైతే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సో కొద్దిగా ఐస్ క్రీమ్స్ అని, పల్లీ చాట్ అట్లాంటివన్నీ ట్రై చేస్తూ ఉన్నాం అనమాట మేము. బట్ ఎగ్జిబిషన్ అయితే మాత్రం చాలా రష్గా బాగుంది. నేను ఇంకా ఇప్పటి నుంచి ఇంక చెప్తున్నాను కదా, క్రౌడ్ అంతా కూడా స్టార్ట్ అయిపోతుందంట. సో ఇక్కడ మా అత్తమ్మ కొంటూ ఇవ్వడం, మేము తినడం, ఆడుకోవడం, ఇంకా అదే పని అయిపోయింది. సేమ్ లైక్ చిన్నప్పుడు ఎలా అయ్యేదో ఇప్పుడు కూడా అలాగే ఇక్కడ అంతా మా అత్తమ్మ చూసుకుంటూ ఉంటే నేను మా మామగారు ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అట్లా ఐస్ క్రీమ్లు తినుకొని, గేమ్స్ ఆడుకుంటూ, నచ్చినవన్నీ కొనుక్కుంటూ. తర్వాత వచ్చేసి ఇంకా అలా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బొమ్మలు అయితే చూస్తున్నాను. నాకు నిజంగా చాలా ఇష్టం చిన్నప్పుడు బొమ్మలు, బాగా తగ్గించేసా. బట్ నాకైతే ఒక బొమ్మ బాగా నచ్చింది. ఇక్కడ ఈ ఏనుగుది ఎంత క్యూట్గా ఉందో. ఈ ఏనుగుది అయితే ఇది మా అన్నయ్య వాళ్ళ బాబు కోసం తీసుకున్నాను నేను. వాడు చిన్నపిల్లాడు అనమాట. సో వాడికి ఎప్పుడేం తీసుకోవట్లేదు అని చెప్పి బొమ్మ అయితే తీసుకున్నాను, బాగా అనిపించింది. అండ్ తర్వాత వచ్చేసి ఈ క్రౌన్ నచ్చింది నాకు, బట్ తీసుకోలేదు ఈ క్రౌన్. ఎందుకంటే కొంచెం లైట్స్ అవన్నీ కూడా నచ్చలేదు. ఆ లైట్స్ లేకుండా ఉంటే బాగుండని చెప్పి అనుకున్నా. బట్ మొత్తానికి ఆ క్రౌన్ అయితే ఊరికి అందరూ పెట్టుకొని వెళ్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఇక రియల్ జాతర అంటే ఏంటి అన్నట్టుగాను. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడైతే కోలాటం జరుగుతుంది. జనరల్లీ జబర్దస్త్ షోస్ అవన్నీ కూడా అవుతాయి అనమాట. బట్ మేము ఇంకా లోపలికి అంతా వెళ్ళలేదు. సో ఇంకా నైట్ కూడా అయిపోయింది, ఇంకా జనాలు పెరిగిపోతున్నారు అప్పటికే. ఇక మేమైతే లాస్ట్లో ఈ కోలాటం చూసేసి ఇంటికి వచ్చేస్తామన్నమాట. బట్ కోలాటం అంటే ఇది మొత్తం ఫుల్ లైక్ కోర్ కోలాటం కాదు, లైక్ సాంగ్స్, మూవీ సాంగ్స్కి వీళ్ళు మంచిగా వేస్తున్నారు ఇక్కడ. ఈ టెంపుల్ దగ్గర చెప్ప కదా, స్టార్టింగ్ ఒక టెంపుల్ చూస్తే దార్గంగం తల్లి టెంపుల్ అని చెప్పేసి, ఆ టెంపుల్
టెంపుల్ దగ్గర వీళ్ళైతే కోలాటం చాలా అంటే చాలా బాగా వేస్తున్నారు. ఆ మధ్యలో ఉన్న అతను మాస్టర్ అనుకుంటా. సో అతను కొంచెం లైక్ చిన్న గైడెన్స్ ఆల్రెడీ ప్రాక్టీస్ అయ్యారు, బట్ చిన్న గైడెన్స్ కోసం అతను కూడా వాళ్ళతో పాటు ఉన్నారు. అండ్ వాళ్ళైతే మంచిగా చేశారు. ఇక్కడ కోలాటం అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. లైక్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచిగా ఇంటికి వచ్చాక లైక్ బాగా ఎంజాయ్ చేశాను అనిపించింది శివరాత్రి నేను. బట్ ఇదే ఫస్ట్ టైం అనమాట లైక్ జీవితంలో శివరాత్రి ఇంత గ్రాండ్గా చూడటం. అండ్ పెళ్ళికి కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మా ఊర్లో శివరాత్రి అయితే ఇంత బాగా జరుగుతుంది. అండ్ మీ ఊర్లో ఎలా జరుగుతుందో నాకు కింద కామెంట్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మన వీడియోస్ అన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా నాకు కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అన్ని వీడియోస్కి అయితే లైక్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్, బాయ్.